హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ తరపు నుంచి మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పటికైనా మనకి రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. సో దీంతో పాటు మనకి ఏంటంటే ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ తో పాటు ఈ వెటనరీ కౌన్సిలింగ్ సంబంధించి ఈ వెటనరీ ఇంకా యానిమల్ హస్బెండరీకి సంబంధించి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఉన్నాయి, దీంతో పాటు మనకి కట్ ఆఫ్ అంటే ఏపీ ఎంసెట్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుందని చెప్పేసి కూడా క్లారిటీగా చెప్పబోతున్నాం అనమాట. సో ఇదే విధంగా మీకు ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో దాంతోపాటు ఇంక వీడియో లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. అయితే ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి సెకండ్ తారీఖు నుంచి క్లోజ్ చేస్తారండి. సో మనకి సెప్టెంబర్ 2 క్లోజ్ చేస్తారు. అప్రాక్సిమేట్ గా మనకి ఒక 10 డేస్ టైం అయితే అయిపోతుంది తప్పిస్తే మనకి ఇంకా అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ చేయలేదన్నమాట. అయితే అలాట్మెంట్ ఆర్డర్ సంబంధించి మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే అలాట్మెంట్ ఆర్డర్ సంబంధించి అయితే మాత్రం మనకి ఈ వీకెండ్ ఇంకా కూడా మనకి సండే కల్లా కూడా మనకి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి. సో సండే అంటారు కాబట్టి మనకి సండేకి ఒక రోజు ముందర రావచ్చు, ఒక రోజు 2 రోజులు వెనకాల రావచ్చు అనమాట. బట్ మనకి సండే నుంచి అయితే మాత్రం మనకి వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి అందరూ వెబ్సైట్ మీద రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండండి. దాంతో పాటు మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడ మీకు నేను ఇన్ కేస్ మనకి అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయిపోయిన వెంటనే నేను మీకు వీడియో చేసి పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో దీంతో పాటే మనకి ఈ ఒక వెటనరీ కౌన్సిలింగ్ సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి క్లారిటీగా తెలుసుకుందామండి. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ వెటనరీ కౌన్సిలింగ్ సంబంధించి మనకి 4 కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఈ 4 కాలేజీల్లో మనకి మొత్తంగా కలుపుకొని 280 సీట్లు అయితే ఉన్నాయండి. సో అందరికీ అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన అందరికీ అయితే సీట్ అయితే రాదనమాట. కేవలం మనకి ఇక్కడ కట్ ఆఫ్ చెప్తా అనమాట. సో కట్ ఆఫ్ ని బేస్ చేసుకుని అయితే మనకి సీట్లు అయితే వస్తాయండి. సో అప్రాక్సిమేట్ గా మనకి 300 మంది వరకు మాత్రమే మనకి సీట్లను పొందుకుంటారు తప్పిస్తే మిగిలిన వారికి అయితే సీట్లు అయితే మాత్రం ఈ వెటనరీ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్ పెట్టిన వాళ్ళకి అయితే రావన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు కట్ ఆఫ్ తెలుసుకుందామండి. ఏ క్యాస్ట్ వరకు ఎంత కట్ ఆఫ్ ఉంటే మనకి ఈ 300 సీట్లలో మనకి సీట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుసుకుందాం అనమాట. అయితే కట్ ఆఫ్ విషయం కనుక మనం వచ్చినట్లయితే కట్ ఆఫ్ సంబంధించి అయితే మాత్రం మనకి ఈ విధంగా అయితే ఉందండి. సో ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో ఓసీ వాళ్ళకి అయితే మాత్రం మనకి 2000 లోపు అయితే మనకి ఎంసెట్ ర్యాంక్ అయితే రావాలన్నమాట. సో ఎవరైతే బీసీ ఉంటారో సో బీసీ వాళ్ళకి అయితే మాత్రం 3000 లోపు అయితే మనకి ఎంసెట్ ర్యాంక్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అలాగే ఎస్సీ ఇంకా ఎస్టీ వాళ్ళకి అయితే మాత్రం మనకి 5000 కల్లా కూడా మనకి బిలో అయితే ర్యాంక్ అయితే వచ్చి ఉండాలండి. సో అలా అంటే 2000 బిలో ఓసీ వాళ్ళకి, 3000 బిలో బీసీ వాళ్ళకి, దీంతో పాటు ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉంటారో వాళ్ళకైతే 5000 బిలో ఉంటే మనకి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఎవరికైతే 4,000 to 5,000 ర్యాంక్ ఉంటుందో సో వాళ్ళకి మంచి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మనకి సీట్ అనేది పొందుకోవడానికి అయితే మాత్రం. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎస్సీఓఎన్, ఇంకా ఎస్పీఆర్సీ అన్నమాట. ఈ 2 కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బిఎస్ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. అయితే వెటనరీ కౌన్సిల్ సంబంధించి అయితే మాత్రం అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకి సండే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి. సో సండే మనకి మాక్సిమం రిలీజ్ చేస్తారు, లేదంటే రేపు కూడా మనకి రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. దీంతో పాటు ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి రికమెండ్ అయితే అవుతుంది అనమాట ఈ వీడియోస్ అయితే మాత్రం. సో దీంతో పాటు ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను ప్రతి అప్డేట్ కూడా పోస్ట్ చేస్తాను అనమాట. టెలిగ్రామ్ ఛానల్ అయితే మాత్రం జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.